రైతు సోదరులకు నమస్తే అన్న. మనం మిర్చి ఎందుకు పెట్టినామో బాగలేదు, తీసేచ్చే బాగుండు అనుకునే స్థాయి నుంచి ఈరోజు మిర్చి ఇలా ఉంది చూడండి ఒకసారి అని చెప్పుకునే స్థాయికి ఎదిగినాము. సో దీనికైతే మనము ఆ ముగ్గురు వ్యక్తుల కారణం, వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్న మీరు ఏ మందులు వాడినారు అంటారు కదా, ఆ మందులన్నీ కూడా చెప్తాను. సో దానికన్నా ముందు మనం ఏం చెప్తాను అంటే, శుక్రవారం మిర్చికి వస్తున్నాను నేను. సో ఈరోజు మనకు మామూలుగా జూలై 15వ తేదీ 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఉంది కేజీ. అంటే కాయల కొద్దీ, అంటే రెండో కొత్త కాయ బాగుంటే ఒక రేటు, మూడో కొత్త నాలుగో కొత్త కాయలు ఎంత తక్కువ ఉంటే ఒక రేటు, అట్లా కాయలను బట్టి రేట్ అయితే ఉంది. సో మనం శుక్రవారం అయితే మిర్చికి వస్తున్నాం కదా, ఎవరికైనా కూడా మిర్చి కావాలనుకుంటే కన్నా మా ఊర్లో మామూలుగా ఉన్న రేటు కన్నా ఒక 200 ఎక్కువ పెట్టినారంటే నేను మీకే ఇస్తా. అది కూడా కేజీ 2 కేజీలు కాదు, దగ్గర దగ్గర ఎన్ని కావచ్చు, ఒక 50-60 అయితే 80 మూట్ల దాకా అవుతాయి ఇవి అందాసుగా. ఒక 80 మూట్లు అవుతాయంట. 30 మూట్ల పైన ఎవరైనా కూడా కావాలనుకుంటే, వ్యాపారస్తులు కావాలనుకుంటే కన్నా ఇప్పుడు అంటే మా కాయలు ఎట్లుండాయో చూడండి, దీనికి ఏం రేటు పెట్టచ్చో మీరే చెప్పండి. అన్న ఈ రేటు పెడతామన్నా, మాకు 30 మూట్లు కావాలన్న చెప్పేసి నా నెంబర్ 7330780777 కాల్ చేయండి. నీకు నాకు ఓకే ఏంటంటే ఓకే. సో దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మా ఊర్లో ఎట్లుంటుందంటే, సంచి వాళ్ళే తీసుకొచ్చారు, తూకం వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే కూర్చుకొని బండి లోడ్ చేసుకుంటారు, బాడిగలు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. గుంటూరుకు కావచ్చు, తెనాలి కావచ్చు, ఎక్కడైనా సరే మనకు అన్ని వాళ్ళే పెట్టుకొని, అన్న ఈరోజు మీకు ఈ రేటు ఇస్తాను ఉన్నా అని చెప్తారు. సో అట్లా బండి మీదే, తూకాలలో మీరే ఉండాలా, సంచులు మీరే ఉండాలి, అన్నీ మీరే ఉండాలా. మీరు వచ్చి ఎత్తుకొని పోండి, ఓకేనా. మీకే ఇవ్వాలంటే కన్నా అందరికన్నా 200 ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే మాకు ఈ 2 ఎకరాలకు నాకు దగ్గర దగ్గర 1,30,000 పెట్టుబడి అయింది. ఫస్ట్ కోత 35 మూట్లు 1200లతో కోసిన, దాంట్లో ఒక 8,000 కూలీలకు పోయింది, ఇంకా మిగతాది ఖర్చులకు పోయింది. ఇంతవరకు పెట్టుబడి కూడా రాలేదు. ఆ పెట్టుబడి కోసం అన్న ట్రై చేద్దామనే ఒక ఉద్దేశంతో మనమైతే ఇవాళ ఇట్లా అయితే వీడియో పెడుతున్నాము, అంతగా తిప్పి ఇంకేం లేదు. సో ఇంకా మనం మందుల గురించి మాట్లాడుకుంటే, మనం 2 నెలల కిందట ఈ మిర్చి అనేది పెరుగుదల లేదు, సరిత లేదు, మరి దాని ఏం ఎఫెక్టో, మొక్కజొన్న ఎఫెక్టా, వర్షాలు పడకనా ఏందని చెప్పేసి ఒక వీడియో పెట్టినాం కదా. ఈరోజు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇట్లా ఉండడానికి మెయిన్ కారణం ముగ్గురు అని చెప్పే కదా. ఆ ముగ్గురు ఎవరంటే, మనకు ఫస్ట్ నుంచి తోట పెట్టినప్పటి నుంచి మనకు పులివెందులలో భూమి ఫర్టిలైజర్ రమేష్ మన తోట చూసి, అన్న ఈ డ్రిప్ మందులు వాడండి, ఇవి వాడండి అని చెప్తా ఉన్నారు కదా. మనకు ఫస్ట్ వ్యక్తి వచ్చేసి రమేష్. మనం తోట పెట్టినప్పటి నుంచి అన్న డ్రిప్ మందులు టయాంకు ఎక్కిండి అని చెప్పి రమేష్. తర్వాత సెకండ్ వచ్చేసి సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కాంబో మనకి ఇస్తుంటారు కదా, అరుణ్ కూడా చెప్పాడు, అన్న మనం ఎన్ని డ్రిప్ మందులు ఎక్కించినా కూడా చెట్టుకు న్యూట్రియన్స్ అనేటివి మనకు అందకపోతే కన్నా చెట్టు పెరుగుదల ఉండదున్నా, ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మనం 2 ఎకరాలకు కలిపి 4 కిట్లు అయితే ఎక్కించినాం, బనానా కిట్లు. అది మిర్చి అరటికి 2 కలిసి వెళ్తుంది. సో దాని సహాయం కూడా కొంత అయితే ఉంది. ఇంకా మూడోది వచ్చేసి, మన స్ప్రేయింగ్లో మనము కొన్ని కాంబినేషన్ కరెక్ట్గా వాడితేనే మిర్చి అనేది పెరుగుదల ఉంటుంది. పచ్చదోమ కానీ, తెల్లదోమ కావచ్చు, నల్లి కావచ్చు, ఇవన్నీ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు చెట్టు అనేది ఇగురు వచ్చి పెరుగుదల బాగుంటుంది అని చెప్పేసి మనకు మూడో వ్యక్తి చెప్పిన వ్యక్తి వచ్చేసి నిర్వేద అగ్రోటిక్ సంబంధించిన రవికుమార్ అనే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఆ రోజు కుల్లాయిప కూడా ఉన్నాడు. కుల్లాయిప హైదరాబాద్ నుంచి వచ్చి చూసినప్పుడు ఆ సారు అప్పుడు మన మందులు ఎక్కి కంటిన్యూగా 4 రౌండ్లు ఈ మందులు అనేది స్ప్రే చేస్తేనే తర్వాత నువ్వు రిజల్ట్ అనేది చెప్పాలి నాకని అన్నాడు. సో మేము కూడా అప్పటి నుంచి వాడాము. అప్పటి నుంచి నాకు అనిపించింది రిజల్ట్ అయితే భలే ఉంది. ఇది మనం 4 రౌండ్లు అయిపోయిన తర్వాతనే వీడియో పెడుతున్నాం. ఇప్పుడు బనానా కిట్ కూడా 4 కిట్లు ఎక్కించినాము, రమేష్ చెప్పిన ట్రిప్ ప్యాకెట్లు ఎక్కించినాము. అలాగే ఈ నిర్వేద అగ్రోటిక్ కంపెనీకి సంబంధించిన మందులు కూడా 4 రౌండ్లు కొట్టిన తర్వాత ఇప్పుడంతా అయిపోయింది. ఇంకా రేపు శుక్రవారం కాయలు వచ్చున్నాగా తోట ఎలా ఉంది అనేది వీడియో పెడుతున్నాం. మీరే చూడొచ్చు తోట ఎలా ఉంది అంటే, అరచెట్లు పెరుగుదల కానీ, మిర్చి కాపు కానీ, మిర్చి మళ్ళీ ముడత లేకోకుండా పూత పిండి ఎలా ఉంది అనేది మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు. సో దీనన్నిటికీ వీళ్ళ ముగ్గురు కారణము. ఇవి మందులు నేను ఒకసారి స్క్రీన్ పైన కూడా నేను చూపిస్తా, ఒకసారి ఎలా ఉన్నాయి అవి కూడా చూడండి. మన మిర్చికి అరటికి కొట్టిన మందులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవే అన్నీ. సో వీటిలో వచ్చేసి మనకు ఈ టార్పిడో 119 అనేదిను, ఈ గెలాక్సీ ప్లస్ ఇదిను, ఆ నుంచి కీఫన్ ఉంది ఇక్కడ, ఈ కీఫన్, ఈ 3 అనేది మనం ఫస్ట్ కాంబినేషన్లో కొట్టినాము. చాలా సూపర్గా ఉంటుంది రిజల్ట్. ఆ నుంచి ఈ యాంటీజెన్ ఒకటి, ఇందులో బాడీ గార్డ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ బాడీ గార్డు, ఈ బాడీ గార్డు, యాంటీజెన్, పెగాసిస్, ఈ 3 అనేది సెకండ్ రౌండ్లో కొట్టినాము. సో రిజల్ట్ చాలా బాగుంది.
ఇంకా ఇవి వచ్చేసి మనకు పులివెందులది ఇచ్చింది. ఇది టెక్నోఫాజు నుంచి ఇంకా చాలా కొన్ని డబ్బులు అక్కడ ఉన్నాయి. ఇంకా ఈసాబియను సింజెంటా కంపెనీకి సంబంధించింది. అలాగే ధనుక కంపెనీకి సంబంధించింది లెనోవో చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకు సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కాంబోలు ఇవన్నీ. దీంట్లో అన్నీ చాలా ఉన్నాయి. దీంట్లో మళ్ళీ మనం ఒకసారి ఏం చేసినామంటే తెగులు కోసం అని చెప్పేసి ప్యాబ్లో కంపెనీది క్రాప్నోసిస్ కంపెనీది ప్యాబ్లో అయితే వాడినాము తెగులుకి. ఇది ఇది వచ్చేసి సూపర్ గ్రో కంపెనీకి సంబంధించింది పూతకి. ఇది కూడా జీమా, ఇది కూడా పూతకే. ఈ గెలాక్సీ ప్లస్ అనేది కూడా బాగుంటుంది. ఇది పూత పిందె రావడానికి సూపర్గా పనిచేస్తుంది. అంటే మన కాంబినేషన్ అన్నీ ఈ అప్సా 8 అనేది ఇంకా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పినాం కదా, ఇది మనం డ్రిప్లో ఎక్కించుకుంటే క్లీన్ అవుతుంది. అలాగే మనం కొట్టే ప్రతి మందులో అప్సా 8ని కలుపుకున్నామంటే అంటే గమ్ము టైప్, ఇది అంటే స్ప్రెడర్ టైప్ బాగా పనిచేస్తుంది ఇది. సో ఇవన్నీ అయితే మనం వాడినాము. మిర్చి, అరటి రెండింటికి కలిపి మనము నిర్వేద అగ్రోటెక్ కంపెనీ వారి జెడ్+ సెక్యూరిటీ అనేది డ్రిప్లోకి అయితే ఎక్కించాము. సో ఇది కూడా వేరు వ్యవస్థ బాగా పెరిగి పూత పిందె రావడానికి బాగా అయితే ఉపయోగపడుతుంది మన మిర్చికి. ఇవన్నీ వాడడం వల్ల ఈరోజు మన అరటి అనేది మిర్చి అనేది ఇలా ఉంది. సో మనకు ఇంకా ఈ నిర్వేద అగ్రోటెక్ కంపెనీ వారి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తున్నాను. అంటే మన కాంబినేషన్ ఎప్పుడు ఏది ఎలా వాడాలి, మన పంట ఏ దశలో ఉంది అనేది ఫోటోలు తీసి కంపెనీ వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళ కాంబినేషన్ చెప్తారు. అంటే ఈ కాంబినేషన్ కొట్టు రిజల్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో మనం ఏ మందు కొట్టేటప్పుడైనా సరే నీళ్లు బాగా పెట్టాలా, చెట్టు బాగా కింద తేమ ఉన్నప్పుడు కొడితే బాగా పనిచేస్తుంది. సో నిర్వేద అగ్రోటెక్ కంపెనీ వారి కాంటాక్ట్ నెంబర్ ఇదే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఆ నుంచి మన ఈ బనానా కాంబో ఉంది అని చెప్పే కదా, సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు అరుణ్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా మన పులివెందుల్లో అలాగే భూమి ఫర్టిలైజర్కి సంబంధించి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. చూసినారు కదా, మనం ఏ వీడియో పెట్టినా కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మామూలుగా మన కులాపి కూడా మందులు కొట్టేకొచ్చు అంటాడు ఫస్ట్ నుంచి. ఏం కులాపి మనం అంటే మందులు కొట్టిన మందులు చూపించినావా, వేరే ఏమైనా చూపించినావా? మనం కొట్టిన మందులే చూపిస్తున్నాం. అంటే ఏదైతే డ్రిప్లోకి ఎక్కిస్తున్నామో అవి, ఏదైతే స్ప్రే చేసినామో అవి మాత్రమే. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. లేదు నా నెంబర్ కావాలంటే కన్నా 7330780777 నాకు కాల్ చేయండి. మా తోట వెళ్ళి చూద్దామన్నా కూడా వచ్చి చూడొచ్చు. మిర్చి అనేది శుక్రవారంగా వస్తున్నాను. ఎవరికైతే 30 మూటల పైన అంటే 53 కేజీలు ఇచ్చాము, 30 మూటల పైన కావాలనుకున్న వారు కూడా కాల్ చేయండి. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. రేట్ అనేది ఇప్పుడున్న దానికన్నా 200 ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నేను మీ పులివెందుల జై రైతు బిడ్డ. సో ఈ మందులు ఏ పంట పైన వాడచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మనం మిర్చి, అరటి, టమోటా, మొక్కజొన్న దేనిపైన కూడా మనము ఏ వయసులో ఉన్నప్పుడు ఏది వాడాలా అనేది తెలుసుకొని ఎలా వాడాలా అంటే మనం 15 లీటర్ల బిందుతో కొడుతున్నామా, 18 లీటర్లతో బిందుతో కొడుతున్నామా, మనం ట్రాక్టర్ డ్రమ్ముతో కొడుతున్నామా, ఎంత డోస్ పడుతుంది కరెక్ట్గా, ఏదైనా కూడా కరెక్ట్గా తెలుసుకొని వాడండి. అన్ని రిజల్ట్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.